వైసీపీ అధినేత జగన్ గురించి ఇకపై తాను వ్యక్తిగతంగా మాట్లాడబోనని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. జగన్ మంచో చెడో చేయాల్సింది చేసి వెళ్లిపోయాడని, ఇప్పుడు ప్రజలు ఆ విషయం పట్టించుకోరని ఆయన తెలిపారు. ప్రజల దృష్టి ఇప్పుడు తమపై ఉంటుందన్నారు. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటుందా, ఎలా నెరవేర్చుతుందనేదే చూస్తారు. అందుకే తాము కూడా తమ హామీలను అమలు చేసే విషయంపైనే దృష్టి కేంద్రీకరిస్తామని రఘురామకృష్ణంరాజు చెప్పారు. నేను ఇంకా ఈ రోజు నుంచి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన భాషలో చెప్పాలంటే మంచో చెడో ఆయన చేయాల్సింది చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జనాలు చూసేది మేమేం చేస్తాం, మేము ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాం, ఎన్నో హామీలు ఇచ్చాం, ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప జనాల దృష్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఉండకూడదు కూడా, అనవసరం. ఇప్పుడు మేము మాట ఇచ్చాం, మా మాట ప్రజలు విశ్వసించారు. జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు. మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందలం ఎక్కించారు. మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు. మనకి ప్రజలు అధికారం ఇవ్వలేదు, మనకి ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి. నేను ఇంకా ఈ రోజు నుంచి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన భాషలో చెప్పాలంటే మంచో చెడో ఆయన చేయాల్సింది చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జనాలు చూసేది మేమేం చేస్తాం, మేము ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాం, ఎన్నో హామీలు ఇచ్చాం, ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప జనాల దృష్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఉండకూడదు కూడా, అనవసరం. ఇప్పుడు మేము మాట ఇచ్చాం, మా మాట ప్రజలు విశ్వసించారు. జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు. మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందలం ఎక్కించారు. మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు. మనకి ప్రజలు అధికారం ఇవ్వలేదు, మనకి ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి.